Hello everyone, how are you all? So I wanted to share a funny moment. నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఒక 3-4 డేస్ కాలేజ్కి వెళ్ళలేదు. సో మా డాడీ వచ్చి డ్రాప్ చేశారనమాట ఆఫ్టర్ లాంగ్ లీవ్. సో మై ఇన్‌చార్జ్ మేడం వాంట్స్ టు కంప్లెయింట్ ఆన్ మీ టు మై ఫాదర్. సో యాక్చువల్లీ తను నాకు ఫస్ట్ చెప్పారు, మీ పేరెంట్‌ని తీసుకొస్తేనే నువ్వు కాలేజ్‌కి రా అని. సో దెన్ ఆఫ్టర్ నేను ఇంట్లో చెప్పలేను నేను ఏం ఎదవ పని చేశాను కాలేజ్‌లో అని. సో నేనేం చేశాను, ఫీవర్ అది ఇది అని చెప్పి ఒక 4 డేస్ టైం పాస్ చేశాను ఇంట్లో. దెన్ ఆఫ్టర్ ద ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ డే మా ఫాదర్ వచ్చారు డ్రాప్ చేయడానికి. సో మా మ్యామ్ నోటీస్ చేశారు మా ఫాదర్ వచ్చారు అని. తను ఏం చేశారు, నన్ను అక్కడ ఆపేసి, మీ డాడీ వచ్చారు కదా, లోపలికి ఎందుకు తీసుకురాలేదు, ఐ నీడ్ టు స్పీక్ టు హిమ్ రిగార్డింగ్ అకాడమిక్స్ అని చెప్పింది. సో ఎలా తప్పించుకోవాలో తెలియక, మా డాడీ చదువుకోలేదు, మా డాడీకి ఏం రాదు అని చెప్పాను. ద సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ మై డాటర్ టు. యాక్చువల్లీ నేను లూసిడాలో రాశాను. చిన్నపిల్లలు కాబట్టి స్కూల్లో నర్సరీ, ఎల్కేజీ వాళ్ళకి లూసిడా ఫాలో అవ్వరు అనమాట. ఫ్రమ్ యూకేజీ లూసిడా అనేది ఫాలో అవుతారు మా స్కూల్లో. సో వాళ్ళ టీచర్ నార్మల్గా ఎఫ్ రాపిస్తుండే. నేను లూసిడాలో పెట్టేసరికి ఇమీడియట్లీ షీ రియాక్టెడ్ నీకు ఏపీసీడీస్ రావు మమ్మీ, రేపటి నుంచి నువ్వు నా క్లాస్లో కూర్చో, మా టీచర్ నీకు పెట్టిస్తుంది. లిటరల్లీ నాకు వెంటనే నా డేస్ గుర్తొచ్చాయి అనమాట. నేను ఎంత ఈజీగా మా డాడీకి చదువు రాదు అని చెప్పేసాను. ద సేమ్ థింగ్ హ్యాపెన్ టు మీ నౌ. అండ్ అవి రికాల్ చేసుకుంటే భలే ఫన్నీగా అనిపిస్తాయి. బట్ అప్పుడు తెలిసి తెలియక అనేస్తాం కదా, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. థ్యాంక్ యూ ఆల్.